వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ షాపుల్లో 20K గోధుమ పిండి ఇవి కూడా ఉచితం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు అనేది మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఫస్ట్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా షేర్ చేయండి. వివరాలు ఇక్కడ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక మీదట రేషన్ షాపులో కూడా 20 రూపాయలకి కేజీ గోధుమ పిండి అనేది ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం అయితే రాయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. జనవరి 1వ తారీఖు నుంచి, అంటే 2026 జనవరి 1వ తారీఖు నుంచి దాదాపు కేవలం 20 రూపాయలకు మాత్రమే కేజీకి గోధుమ పిండి అనేది రావడం జరుగుతుంది. బయట మార్కెట్లో చూసుకున్న దాదాపు 40 నుంచి 80 రూపాయల వరకు ఉన్న ఈ యొక్క ధర అనేది దాదాపు ఇక్కడ ప్రభుత్వమే 20 రూపాయలకి ఈ యొక్క గోధుమ పిండి అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని, దీంతో చాలా వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన పట్టణ నగరాల్లో కూడా ఈ యొక్క పథకం అనేది అమలుకు రానున్నట్లు సమాచారం. ఈ యొక్క కొత్త పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక జనవరి 1 నుంచి అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ఎవరైతే ఇంకాను రేషన్ కార్డు అప్లై చేసుకోవాలో ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుని ప్రయత్నించండి. అప్లై చేసుకున్న వెంటనే మీకైతే వీటితో పాటుగా దీనికి సంబంధించిన సన్నబియ్యం కూడా, అదేవిధంగా గోధుమలు, అదేవిధంగా మనకు ఉప్పులు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన మిగతా చక్కెర కానీ ఉచితంగా ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం అయితే జరుగుతుంది. డైలీ ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోండి.